ప్రమాదంలో ఉన్న బుచ్చమ్మ. ఇక గుప్తా వచ్చి నేను ఆ బాలికని కాపాడాలని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా విధిరాత. ఆ మనోహరికి నువ్వు ఎదురు వెళ్ళకూడదు కదూ కూడదు అని ఇక్కడే ఉంటివా? నీవు శిక్ష పడుతుంది. నీకు అదంతా తెలుసు కదా, కాబట్టి మాతో విచ్చేయము అని శారద మహర్షి చెప్తూ ఉంటే, లేదు నాకు శిక్ష పడినా పర్వాలేదు మహర్షి, నేను మాత్రం ఆ బాలికని కాపాడిన తర్వాతే ఇచ్చట నుండి వచ్చెదను అని చెప్పడంతో, సరే నేను వెళ్తున్నానని నారదులు వారు వెళ్ళిపోతారు. తర్వాత అమర్ ఫోన్ చూసుకుంటూ మెట్లు దిగుతూ ఉంటే బాగీ డ్రెస్ సర్దుకుంటూ చేసుకోకుంటూ అమర్కి డాష్ ఇచ్చేస్తుంది. ఇద్దరు తలలు కొట్టుకుంటారు. దాంతో అమర్ కోపంగా ఏ లూజ్ చూసుకోవా అని అరుస్తూ ఉంటాడు. ఇక బాగీ ఒక్కసారిగా చాలా సంతోషంగా ఏమన్నారు అని అడుగుతూ ఉంటే, చూసుకోవా అన్నానని అమర్ అంటాడు. దానికి ముందు ఏమన్నారని బాగీ అంటే, ఏ అన్నానని అమర్ చెప్తాడు. లేదు, ఆ రెండిటికి మధ్యలో ఏమన్నారో చెప్పండి మరొకసారి అని బాగీ అడగడంతో, లూజ్ అన్నాను. అయితే ఏంటి అని అమర్ అంటాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని బాగీ పరుగులు పెడుతూ దేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి ఆయన నన్ను లూజ్ అని పిలిచాడు అంటే ఆయనకి కొంచెం కొంచెంగా గతం గుర్తుకు వస్తుంది. నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు తండ్రి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నేను గుర్తొస్తున్నాను దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఆయన్ని వెయిటింగ్లో పెట్టి వచ్చాను, అందుకే నీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, మళ్ళీ వచ్చి మాట్లాడతానని బాగీ మళ్ళీ పరుగులు పెడుతూ అమర్ దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావని అమర్ అంటాడు. మీరు నన్ను ఇందాక అన్నారే లూజ్ అని, అది మళ్ళీ ఒకసారి పిలవండి అని బాగీ చాలా సంతోషపడుతూ ఉంటే, నీకేమైనా పిచ్చా, అది తిట్టు పొగడత కాదు, మళ్ళీ లూజ్ అని అన్నమంటున్నావు ఏంటి అని అమర్ అంటే, నేను పిచ్చి సంతోషంతో ఉన్నాను అనండి ప్లీజ్ అని బాగీ అంటే, లూజ్ అన్నందుకు అని అమర్ అంటాడు. అవునండి, లూజ్ అన్నందుకే, ప్లీజ్ ఇంకొకసారి అనండి. అయ్యో గతంలో మీరు ఒకరిని అలాగే అనేవారు అని బాగీ అంటే, నేనా అని అమర్ అంటాడు. అవునండి, గుర్తు చేసుకోండి అని బాగీ అంటే, లేదు నాకు గుర్తు రావట్లేదని అమర్ బాగా నటిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మీరు కళ్ళు మూసుకోండి, అయ్యో మీకు గుర్తొచ్చేలా నేను చేస్తానండి అని బాగీ అంటే, అలాగేనని అమర్ కళ్ళు మూసుకుంటూ మెల్లగా బ్రేక్ తీసుకోండి. ఇక మీ మనసులో బ్రీత్ తీసుకోండి, మీ మనసులో లోతులోకి డెప్త్గా చూడండి అని బాగీ చెప్తుంటే, ఎలా అని అమర్ అంటాడు. అబ్బా, అంటే మెమొరీస్ని గుర్తు చేసుకోమని చెప్తున్నానని బాగీ చెప్పడంతో, అలాగేనని అమర్ కళ్ళు మూసుకొని బాగీతో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక బాగీ ఫ్లాష్ కట్స్ ఏమైనా పడుతున్నాయా అని అడుగుతూ ఉంటుంది. పడుతున్నాయి అని అమర్ అంటాడు. అందులో ఏం కనిపిస్తుంది చెప్పండి అని బాగీ అంటే, చీర కట్టుకున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను ఎలా ఉంది అంటే బాగీ అడుగుతూ, నాలా ఉందని చెప్తే చాలా బాగుంటుందని అనుకుంటుంది. అదే చెప్తారని బాగీ చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అమర్ బ్లాక్ హెయిర్, ఫిష్ లాంటి ఫేస్, ఫ్లవర్ లాంటి నోస్, ఫ్రూట్స్ లాంటి లిప్స్, స్వీట్స్ లాంటి చిన్ అని అమర్ చెప్తుంటే, అబ్బా మీరు ఆ అమ్మాయి పేరు చెప్పండి అని అడుగుతుంటే, శనివారం సంతలో అమ్మాయి వాటి గురించి మాట్లాడతారు ఏంటి అని బాగీ విసుగ్గా అడుగుతూ ఉంటుంది. క్లారిటీగా కనిపించడం లేదు, ఫేస్ బ్లర్గా కనిపిస్తుందని అమర్ అంటే, మరి అంత బ్లర్గా కనిపిస్తే ముక్కు అలా ఉంది ఇలా ఉందని ఎలా చెప్తున్నారు? నేను నీకు అబద్ధం చెప్పాను, నాకు ఏ ఫ్లాష్ కట్స్ పర్లేదు, ఏ అమ్మాయి కనిపించలేదు అని అబద్ధం చెప్తాడు. దాంతో బాగీ కోపంగా, మీకు గతం గుర్తుకు రాలేదు కాబట్టి సరిపోయింది అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేకుంటేనా అని అంటుంటే, లేకుంటే ఏం చేస్తామని అమర్ అంటాడు. అబ్బా, ట్యూబ్లెట్ అని బాగీ చెప్తూ ఉంటే, అది నీ నిక్ నేమ్ అని పిల్లలు చెప్పారు కదా అని అమర్ అంటాడు. అది నా నిక్ నేమే కాదు, మీరే అంతకంటే పెద్ద ట్యూబ్లెట్, అది మీ నిక్ నేమ్ అని బాగీ అంటుంది. ఏంటి, నేను ట్యూబ్లెట్నా అని అమర్ అంటాడు. కాదు అంతకంటే పెద్ద జీరో బల్బ్ అని నువ్వు అని బాగీ చెప్తుంటే, నేనని అమర్ బాగీ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మనోహరి చెంబ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. చూసావా, మనోహరి బాగీ పట్టపగలే ఎలా బరి తెగించారో, ఇలా సరసాలాడుతున్నారని చెంబ చెప్తుంటే, అసలు ఈ బాగీకి ఎక్కడి నుంచి అంత ధైర్యం వచ్చిందో అని మనోహరి అంటుంది. అది నువ్విచ్చిన అలసే సమయం రాగానే దానిని ఉపయోగించుకోవాలి, చూడు బాగీ ఎలా రెచ్చిపోతుందో, నువ్వేమో టైం వేస్ట్ చేస్తున్నావని చెంబ అంటే, నోరు మూస్తావా అని మనోహరి అంటుంది. ఇది బాగీ అదృష్టం, నీ అదృష్టం నీ దురదృష్టం అని చెంబ అంటుంది. నేను ఉదయం చెప్తే నువ్వు వినలేదు కదా, ఇప్పుడు నీ కళ్ళతోనే నువ్వు చూస్తున్నావు చిలక గోరింకలా ఎలా సరసాలాడుతున్నారో అని చెంబ అంటుంది. అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్, నీతో వాదించడమే వేస్ట్ అని అమర్ బాగీతో చెప్తూ ఉంటాడు.
నాది సేమ్ ఫీలింగ్ అని భాగ్య అంటుంది. అయితే పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలని అమర్ అంటే, మీరు ఎక్కడికి వెళ్తారు? ముందు నా తలని ఢీకొట్టి వెళ్ళండి, లేకపోతే ఒక్కసారే కొట్టుకుంటే నాకు కొమ్ములు వస్తాయి అంటే అంటే ఆల్రెడీ నీకు కొమ్ములున్నాయని అమర్ అంటాడు. ఏంటి కామెడీయా అని భాగ్య అంటే, నాకు కొమ్ములు వచ్చినా బాగుండదు కదా అని అమర్ అనడంతో ఇక మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది. వెంటనే అమర్ భాగి ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని భాగి తల్లిని ఢీ కొడుతూ ఉంటాడు. భాగి కళ్ళు మూసుకుని చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి, నేను ఇంత దగ్గర అవుదామన్నా అమర్ నన్ను అంత దూరం పెడుతున్నాడు, ఈ భాగికేమో ఇంతలా దగ్గరైపోతున్నాడే అని కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. మనోహరిని కళ్ళ ముందరే వాళ్ళు ఒకరినొకరు తలలు కొట్టుకొని రొమాన్స్ చేసుకుంటూ ఉంటున్నారని చంబ చెప్తూ ఉంటుంది. నువ్వు లైవ్ కామెంటరీ చెప్పనవసరం లేదు, నోరు మూస్తావా? నువ్వు ఇదంతా చూస్తూ కూడా ఏం చేయలేకపోతున్నావు మనోహరి, అదే నా బాధ అని చంబ అంటుంది. అమర్ అలా ఢీ కొడుతూ వెళ్ళు అంటే భాగి చాలా ఆనందంగా బాష్పాలని కారుస్తూ ఉంటుంది. ఈయన నాతో మాట్లాడే విధానం, నన్ను పట్టుకున్న ఆ స్పర్శ అంతా చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. డీల్ చేసే విధానం కూడా నన్ను కేర్ టేకర్గా చూడడం లేదని భాగ్య అనుకుంటూ ఉంటుంది. భాగి పైకి వెళ్తే అమర్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి ఏదో ఒకటి చెయ్యాలి, అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలని అరుస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో జ్యూస్ పండ్లు ఉన్నాయా తీసుకురా, నువ్వు అదే కదా చేసేది, తినేసి పడుకో అని చెంబ అంటుంది. నోరు మూస్తావా? ఈరోజు రాత్రికే ఆ ప్రచండ బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్ళాలి. దాని శక్తులని తీసుకొని దానిని చంపేస్తాడు. దానిని సాకుగా పెట్టుకొని నేను భాగిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. పిల్లల్ని చూసుకోవాలని చెప్పి నేను అమ్మని పెళ్లి చేసుకుంటానని మనోహరి చెప్తుంటే, జరిగినప్పుడు చూద్దాంలే, నువ్వు జోకర్కి ఎక్కువ కమెడియన్కి తక్కువ అన్నట్లుగా ఉన్నావు, ఇప్పుడు హీరోయిన్ అయ్యేది అని చంబ చెప్తుంది. ఏంటి మిస్ అమ్మ ఇలా లాక్కొస్తున్నావని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. నాతో ఎప్పుడైనా నువ్వు ఆయన గురించి నిజాలు దాచిపెట్టావా చెప్పు రాథోడ్ అని భాగి నిలదీస్తూ ఉంటే, అప్పుడప్పుడు దాచిపెట్టాను కదా మిస్ అమ్మ, ఎప్పుడైనా ఆఫీస్ నుండి రావడం లేట్ అయినా, ఏదైనా ఆపరేషన్ ఉన్నా అలాంటివి దాచిపెట్టాననేసి అంటూ ఉంటాడు. ఇక నా దగ్గర దాచిపెట్టావా, ఏదన్నా ఇంపార్టెంట్ విషయం చెప్పు అనేసి అంటే, ఇక భాగి అడగంగానే, అది నీకు కూడా తెలుసు కదా మిస్సమ్మ, అరుంధతి మేడం గురించి, పిల్లల గురించి సార్కి గతం గుర్తుకు వచ్చింది కదా రాథోడ్ అంటే, అబ్బా అది కాదు, ఆయన గురించి గతం గుర్తుకు వచ్చింది అనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే ఆయన గుడి నుండి వచ్చిన క్షణం నుండి నాతో వేరుగా ప్రవర్తిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు, ఆయన నన్ను ఒక రకంగా ఫీలింగ్తో చూస్తున్నాడు అనేసి అంటూ ఉంటుంది. కేర్ టేకర్లా చూస్తలేడు, రెండు నేనేనని ఆయనకి తెలియదు కదా, ఎందుకంటే గతం గుర్తుకు రాలేదు. కట్టుకున్న భార్యని నేనుండగా కేర్ టేకర్ని ప్రేమించడం ఏంటి మిస్ అమ్మ, నేను సంతోషపడుతున్న భాగిగా నేను ఎంత బాధపడతానో చెప్పు రాథోడ్ అని భాగి అంటే, వావ్ మిస్ అమ్మ, ఈరోజు భార్య గురించి మీరు చాలా బాగా చెప్పారు, కన్సిడర్ చేయాల్సిందే అని రాథోడ్ చెప్తాడు. ఇప్పుడు భాగిని గుర్తు చేసుకోకుండా మిస్ అమ్మని ప్రేమించడం నాకు అస్సలు నచ్చడం లేదు అని భాగి చెప్తుంటే, అంటే సార్ గతం మర్చిపోయారు కానీ మీ మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది కదా మిస్ అమ్మ, అందుకే ఇలా అని రాథోడ్ అంటే, మిస్ అమ్మ దగ్గరే అవుతూ భాగ్యకి నాకు దూరం అవుతున్నారు రాథోడ్ అంటే, భాగ్యని ప్రేమించకుండా మర్చిపోయి, గతం మర్చిపోయి ఇప్పుడున్న మిస్ అమ్మ క్యారెక్టర్ని ప్రేమిస్తున్నారనేసి నాకు చాలా బాధగా ఉందని రాథోడ్ చెప్తూ ఉంటుంది. ఇక ఇది అంతా సార్ మీకు నిజం తెలియకూడదని నాటకం ఆడుతున్నారు మిస్ అమ్మ అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఏదో ఒక రోజు మీకు సర్ప్రైజ్ ఇస్తారు అని రాథోడ్ మనసులో అనుకుంటారు. నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది, దీని ప్రకారమే నేను బుజ్జమ్మని కాపాడదను అని గుప్తా గారు అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటే, అప్పుడే అంజు మెట్లు దిగి వస్తుంది. ఈ దుష్ట యాంత్రికుడు కంట పడకూడదు, ఎందుకంటే మేము దైవాంశ సంభూతులమే, అయినా కూడా మాంత్రిక శక్తులకి మేము కూడా కొంచెమైనా భయపడాల్సిందే, కాబట్టి ఈ దుష్ట యాంత్రికుడకు కంట పడకుండా దాక్కోవాలనేసి ఫోటో దగ్గర గుప్తా గారు దాక్కుంటారు. అప్పుడే అంజు బయటకు వెళ్తూ ఉంటే, ఇక్కడ ఎవరో దాక్కొని ఉన్నారు, ఇప్పుడు నేను కనిపెడతాను, నా మాంత్రిక శక్తితో నేను కనిపెడతాను అని విభూతిని మొత్తం చల్లుతూ ఉంటుంది. గుప్తా గారు నిలబడిన చోట చల్లబోతూ ఉంటే, సరిగ్గా అప్పుడే ఆకాష్ అక్కడికి వచ్చి, ఏ అంజు ఏంటి గాలిలో ఎందుకో చేతులు లేపుతున్నావు, రా బయటికి వెళ్దామని అంజుని తీసుకొని ఆకాష్ వెళ్తూ ఉంటాడు. ఇక థ్యాంక్ యూ, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇష్కి ఆల్.